టాలీవుడ్ లో మహిళలపై జరుగుతున్న అకృత్యాలను వెలుగులోకి తీసుకొచ్చి సంచలనం సృష్టించిన నటి శ్రీరెడ్డికి ప్రస్తుతం మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే మహిళా సంఘాలు ఆమెకు అండగా నిలబడ్డాయి. ఆమె లేవనెత్తిన అంశాలను గుర్తించి టాలీవుడ్ లో ప్రక్షాళనకు కృషి చేయాలని, ఆమె బయటపెట్టిన సినీ ప్రముఖుల బాగోతాలపై విచారణ జరిపి నిజాలు వెలుగులోకి తీసుకురావాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. జాతీయ మానవ హక్కుల కమిషన్ సైతం ఈ వ్యవహారంపై స్పందించి రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర సమాచార ప్రసార శాఖకు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై 4 వారాల్లోగా సవివరమైన నివేదికను ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి అంశంపై మరోసారి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. 100 ఏళ్ల కిందట సినిమా పరిశ్రమ ఆవిర్భవించిన నాటి నుంచి కాస్టింగ్ కౌచ్ మనుగడలో ఉంది. వ్యక్తిగతంగా పలువురిపై ఆమె చేసిన ఆరోపణల జోలికి వెళ్లను కానీ గత 100 ఏళ్లలో కాస్టింగ్ కౌచ్ దుర్మార్గాలను ఎవరూ వెలుగులోకి తీసుకురానంతగా శ్రీరెడ్డి తీసుకొచ్చింది. తాను బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది, అందుకు ఆమెకు నా సెల్యూట్ సమర్పిస్తున్నా అని వర్మ ట్వీట్ చేశారు. శ్రీరెడ్డి అర్ధనగ్నంగా నిరసన తెలపడం తప్పు అని అనుకుంటున్న వారు ఆమె ఇచ్చిన షాక్ వల్లే జాతీయ, అంతర్జాతీయ కమ్యూనిటీలు మేల్కొన్న విషయాన్ని గుర్తించాలి. సినీ పరిశ్రమ కోసం, వర్ధమాన నటీమణుల కోసం తన కూతురు సాధించిన దానికి శ్రీరెడ్డి తల్లి గర్వపడాలి అని వర్మ మరో ట్వీట్లో పేర్కొన్నారు. ఓ టీవీ ఛానల్తో మాట్లాడిన శ్రీరెడ్డి తల్లి తన కూతురికి జరిగిన దానికి బోరున విలపించడం పలువురిని కలిచివేసింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.